అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏం ఘనకార్యాలు సాధించాయ్యా, రాష్ట్రం దేనిలో గొప్ప అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ, ఆ పార్టీ నాయకులు కానీ గొప్పగా చెప్తారు. రైతులకు మేము రైతు భరోసా ఇచ్చాం, రైతులకు ఆర్బీకేలు ఇచ్చాం, రైతులు మా హయాంలో ఆనందంగా ఉన్నారు, ధాన్యం కొనుగోలు చేశాం, సో పంటల ఉత్పత్తి బాగా పెరిగింది, రైతులకు దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా మేము ఇచ్చాము, ప్రతి సంవత్సరం దాదాపుగా 54 లక్షల మంది రైతులకు 6,000 కోట్లకు పైగా ఈ ఏంటిది రైతు భరోసా ద్వారా ఆదుకున్నాము, పెట్టుబడి సాయం ఇచ్చామని పదే పదే చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇన్పుట్ సబ్సిడీ అంటారు, ఆర్బీకేలు అంటారు, విత్తనాలు అంటారు, చాలా అంటే రైతులకు మాకంటే ఇంకెవరూ చేయలేదు అనేంత గొప్పగా చెప్పుకుంటారు. మరి రైతులకు అంతగా చేసినప్పుడు పంటల ఉత్పత్తి పెరగాల వద్దా? సో మనం ఒక పని చేసామండి, దాని రిజల్ట్ని బట్టి ఆ పని యొక్క ఫలితం మనం గొప్పలు చెప్పుకోవాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదిగో మేము మంచి పని చేసిన వాళ్ళే రిజల్ట్ వచ్చింది అని చెప్పుకోవాలి. లేదు ముందుగానే మేము మంచి పని చేసాము అని చెప్పుకుంటున్నప్పుడు దాని రిజల్ట్ని తీసుకోవాలి. అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా తీసుకోవాలి. సో ఇక్కడ వైసీపీ వాళ్ళేమో మేము రైతులను ఉద్ధరించాము, ఘనకార్యం చేసామని చెప్తున్నారు. రిజల్ట్స్ చూస్తే పంటల ఉత్పత్తి బాగా తగ్గింది. మరి తగ్గడానికి వీళ్ళే కారణం కదా ఆ లెక్కన. ఒకసారి ఆలోచించండి. 2014 నుంచి 19 ఆ 5 ఏళ్లలో బియ్యం ఉత్పత్తి 18.14% పెరిగితే 2019 నుంచి 24 మధ్య ఈ 5 ఏళ్లలో బియ్యం ఉత్పత్తి 10.5% పైగా తగ్గింది. అంటే ఆ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్లతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్యాడీ ప్రొడక్షన్ ఎంతగా తగ్గిందనేది మనం చూడవచ్చు. అలాగే ఇతర ఆహార ధాన్యాలు ఉత్పత్తులు కూడా చూసుకుంటే మీకు పట్టిక పక్కన వేస్తున్నాను చూడండి. నిన్న ఈనాడులో వేశారు, ఇది చాలా ఇంపార్టెంట్. నేను నిన్న మిస్ అయ్యాను. 2018-19 నాటికి రాష్ట్రంలో పంటల ఉత్పత్తి ఎలా ఉంది, 2023-24 నాటికి ఎలా ఉంది. బియ్యమేమో 2018-19 సంవత్సరంలో మన రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తి 82,34,700 టన్నులు ఉత్పత్తి జరిగితే 2023-24 వచ్చేసరికి 73,42,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి. అంటే దాదాపుగా 9 లక్షల టన్నులు తగ్గిందనమాట. 9 లక్షల టన్నులకు పైగా తగ్గింది. పప్పు ధాన్యాలు 7,39,600 టీడీపీ హయాంలో ఉత్పత్తి జరిగితే ఆ ఇయర్లో 2018-19లో 2023-24 వచ్చేసరికి కాస్త పెరిగింది. 8,23,600 అంటే పప్పు ధాన్యాల ఉత్పత్తి కాస్త పెరిగింది. ఆహార ధాన్యాలు మొత్తం మీద చూసుకుంటే 1,38,38,800 టన్నులు 2018-19 సంవత్సరంలో ఉత్పత్తి అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023-24లో 1,04,12,600 టన్నులు ఉత్పత్తి. అంటే ఓవరాల్గా ఎంత తగ్గిందనేది చూడొచ్చు. బియ్యము ప్లస్ ఆహార ధాన్యాలు మొత్తం కలిపి. అలాగే నూనె గింజలు చూసుకుంటే టీడీపీ హయాంలో 2018-19లో 5,04,400 టన్నులు ఉత్పత్తి జరిగితే వైసీపీ హయాంలో 3,79,200 టన్నులు ఉత్పత్తి అయింది. అలాగే పత్తి బేళ్ళు చూసుకుంటే టీడీపీ హయాంలో 2018-19 సంవత్సరంలో ఓన్లీ పత్తి బేళ్ళు 14,91,000 టన్నులు ఉత్పత్తి అయితే వైసీపీ హయాంలో 7,37,300 టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. సగానికి సగం తగ్గింది పత్తి. బియ్యం ఉత్పత్తి తగ్గింది, మొత్తం మీద నూనె గింజల ఉత్పత్తి చాలా తగ్గింది, పత్తి బేళ్ళ ఉత్పత్తి బాగా తగ్గింది. పత్తి రైతులకు ఏమాత్రం ప్రోత్సాహం లేదు. చెరకు ఉత్పత్తి చూసుకుంటే ఇది ఇంకా దారుణంగా పడిపోయిందండి. 2018-19 వచ్చేసరికి చెరకు ఉత్పత్తి 80,94,600 టన్నులు ఉంది. 2023-24 వచ్చేసరికి 22,13,900 టన్నులు. బాగా తగ్గింది చూసారా, వరస్ట్ అనమాట. అలాగే పండ్లు కాస్త పెరిగాయి, కూరగాయలు కాస్త తగ్గాయి. కూరగాయలు 75,59,500 టన్నులు టీడీపీ హయాంలో ఉంటే వైసీపీ హయాంలో 63,46,900 టన్నులు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ బియ్యము, ఆహార ధాన్యాలు, పప్పులు, అలాగే పండ్లు, చెరుకు, పత్తిబేళ్ళు, కూరగాయలు ఇవన్నీ చూసుకుంటే యావరేజ్గా 10% పైగా 18% పైగా తగ్గాయి అన్నమాట. మరి దీనికి అంతంత గొప్పగా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే, రైతు భరోసా ఇచ్చేస్తే, రైతులకు కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తే, రైతులు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉంటే ఎందుకు పంట నిల్వలు తగ్గుతాయి? పంట ఉత్పత్తులు ఎందుకు తగ్గుతాయి? మనం ఒకటి పాజిటివ్ ముందే చెప్పుకుంటున్నామంటే, మనం చేసిన పని ముందే చెప్పుకుంటున్నామంటే, నేను పరీక్ష రాశానని గొప్ప అవడం కాదు. పరీక్ష రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాలి. పరీక్ష రాసేసానని చెప్పి వీళ్ళు ఎగిరారు.
దాని రిజల్ట్ ఫెయిల్ అయ్యారు. సో ఆ ఫెయిల్యూర్ ఎలక్షన్స్లో కూడా స్పష్టంగా కనిపించింది. వీళ్ళు ఫెయిల్ అయ్యారు అని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఈ గణాంకాలు బయటకు వచ్చాయి. అంతే తేడా. థ్యాంక్ యూ.